ఈ రెండవ దినము నీ ప్రియమైన పిల్లలతో కలిసి మీ అమూల్యమైన శ్రేష్టమైన మాటలు వినుటకు ఈ చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించినందుకు ధన్యవాదాలు. మీ చిత్తమైతే ఈ దినము కూడా అమూల్యమైన సంగతులు మీరు రాయించిన వేద గ్రంథము నుండి మేము నేర్చుకుని వెలుగుటకు సహాయం దయచేయండి. పిల్లలు పడిన ప్రయాసం నిష్ప్రయోజనం కాకుండా అనేకులకు వెలుగుగా మారగలుగుటకు సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు వారి అమూల్యమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని వారలారా, ప్రపంచ సహనశీలి క్రీస్తే అన్న ఈ అంశముతో కూడిన సభలకు విచ్చేసిన ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, సహనం అనేసరికి దానికి పర్యాయ పదాలు ఓర్పు లేదా ఆవేశాన్ని అణుచుకోవటం లేక కోపాన్ని మానుకోవటం, వీటన్నిటిలో మనకు కనబడేదే సహనం. అంటే ఒక మనిషి తనకు కలిగే వేదన, బాధ, వాటిని ఓర్చుకోవడం ఉంది చూశారు, అదే నర్ర సహించటం అంటారు దాన్ని. పోలీసు వాళ్ళు కొన్ని సందర్భాలలో నేరస్తులపై కొన్ని డిగ్రీలు వారు నేరాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తుంటారు, వారిపై ప్రయోగిస్తుంటారు. అది మొదటి డిగ్రీ అని, రెండో డిగ్రీ అని, మూడో డిగ్రీ అని, అంటే వారి బాధ యొక్క శాతాన్ని పెంచుతుంటారు. కొన్ని డిగ్రీలకు వెళ్ళేసరికి ఎటువంటి వాడైనా సరే నొప్పిని భరించలేక, ఓర్వలేక నిజాన్ని ఒప్పుకొని తీరాలి. అది పోలీసు వర్గాలకు తెలిసిన సత్యం. ప్రియులారా, బాధను ఓర్చలేరండి. కొంతమంది బాధను ఓర్చలేక నిజాలను వెళ్ళగక్కితే, మరికొంతమంది బాధను ఓర్వలేక తమ ప్రాణాలను తీసుకున్న అభాగ్యులైన వాళ్ళు కూడా ఈ లోకంలో లేకుండా పోలేదండి. అత్తమామలు అనరాని మాటలు అన్నారను, భర్త వేదనకు గురి చేస్తున్నాడను, సమాజం ఆయన పైన అవమానకరంగా మాట్లాడిందను, పరువు పోయిందను, పొలం పండలేదను, ఇలా పలు రకాల కారణాల చేత తమ ప్రాణాలను తీసుకున్న వారు ఎందరో మనకు కనబడుతూ ఉంటారు ప్రియులారా. కారణం, తమలోని ఆవేదనను సహించగలిగే స్థాయి వాళ్ళకి లేదు, ఓర్వలేరు, భరించలేరు. ఒకరు పరిగెత్తుకుంటూ వెళ్ళి రైలు బండి కింద పీక పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు అంటే కారణం, ఏదో భయంకరమైన ఆవేదన వారిని డొలిచేస్తుంది అని అర్థం. ఉన్న పళంగా ఒకరు పెట్రోలు కానీ కిరోసిన్ కానీ తమ ఒంటిపై పోసుకొని కాల్చుకొని దహించుకోగలుగుతున్నారు అంటే కారణం, మంటలకు మించిన బాధ వారిని దహించేస్తుందని అర్థం. అది ఓర్వలేక ప్రాణాలు తీసుకొని ఆ బాధకు ముగింపు పలుకుదాము అన్న ఒక తప్పుడు అభిప్రాయంతో ఈరోజు ఎందరో సమాజంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రియులారా. కానీ అది తప్పు. బాధను ఓర్వలేక ప్రాణాలు తీసుకొని పోవటం, ప్రాణాలు తీసుకోవటం అనేది అది పిరికివాని చర్య. సహించగలగాలి, భరించగలగాలి. సహనాన్ని యేసుక్రీస్తు వారు మనకు నేర్పించారు. సహనం అంటే ఏ స్థాయిలో ఉంటుందో ఈ సమాజానికి చూపించారు ఆయన. ఎందరో మనం అప్పుడప్పుడు వార్తాపత్రికలు చదువుతుంటాం, కేవలం కడుపు నొప్పి వచ్చిందని కడుపు నొప్పిని తట్టుకోలేక ఉత్తరం రాసి చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. కడుపులో నొప్పిని భరించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు అంటే వారు ఏమాత్రము బాధను సహించలేని వారుగా ఉన్నారు అని అర్థం. ప్రియులారా, బాధను భరించగలగాలి, దుఃఖాన్ని దిగమింగగలగాలి.
ఎందుకంటే మనకంటే ఎన్నో బాధలు, ఇబ్బందులు కలిగిన వాడు దేవుడు. దేవుడికి ఏంటండి బాధ అనుకుంటున్నారా? దేవుడికి ఏంటండి ఆవేదన అనుకుంటున్నారా? మన కోసమేనరా. దేవునికున్న దిగులు, దేవునికున్న చింత, తన గర్భాన పుట్టిన కుమారులైన మనం ఏమైపోతామో అని, తనకు కాకుండా వెళ్ళిపోతామేమో, దూరమైపోతామేమో అనే భయం ప్రతి క్షణం దేవుని డొలిచేస్తుందండి. ప్రియులారా, పరలోకమందు దేవుడు ఆనందంగా ఉన్నాడు, ఆయనకి ఏ దిగులు లేదు, ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు అనుకుంటే పొరపాటరా. తన పిల్లల జీవితాల కోసం ప్రతి తండ్రి ఎలాగైతే తప్పిస్తాడు, పరలోకమందున్న దేవుడు కూడా భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని గూర్చి ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. అందుకే మొదటి దినాన మనం చదువుకున్నాం, ఏ ఒక్కడునూ నశింపవలనని ఇచ్చయింపక, ఒక్కరు కూడా జారిపోకూడదు, ఒక్కరు కూడా తనకు దూరం కాకూడదు, ఒక్కరు కూడా తమ జీవితాలకు అన్యాయం చేసుకోకూడదన్న ఆవేదనతో పరలోకపు తండ్రి ఎదురు చూస్తున్నాడర్రా. అది ఎంతమందికి తెలుసు చెప్పండి? అది ఎంతమంది గుర్తించగలుగుతున్నారు చెప్పండి? భూమి మీద బ్రతికే 60-70 సంవత్సరాల చిన్న జీవిత కాలంలో కలిగే చిన్ని బాధను ఓర్వలేక ప్రాణాలు తీసుకోవాలి అని ఒక తప్పుడు నిర్ణయంతో వెడుతున్న ఈ సమాజం ఒక్కసారి తమకు జన్మనిచ్చిన కన్న తండ్రి అయిన దేవుని గురించి ఆలోచిస్తే ఆయన ఎంత ఆవేదనకు గురి అవుతున్నాడు, ఆయన ఎంత దుఃఖం కలిగి ఉన్నాడు, ఆయన మనసులో ఎంత బాధ కలిగి ఉన్నాడు. అది వర్ణనాతీతమండి. తన కళ్ళ ముందు పిల్లలు తనకు కాకుండా పోతున్నప్పుడు చూస్తూ ఎంత ఓర్చుకున్నాడో ఓర్పుకు ప్రతీకండి తండ్రి. సమాజంలో ఇన్న దుష్ట సమాజంలో ఉన్న మనుషులను చూచి అనేక సార్లు కోపం ఆయనకు వస్తున్నా తన పిల్లల పట్ల ఇంకా ఓర్పు, సహనం కలిగి ఉన్నాడండి. పరలోకమందున దేవునికి కోపము లేదనుకోకండి. బైబిల్లో ఏమి రాయబడిందో తెలుసా? ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు అన్నాడండి. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. కీర్తనల గ్రంథములో 7వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిందండి ఆ మాట. కీర్తనల గ్రంథం 7:11. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. అయితే ఆ కోపం ఆయన ఎప్పుడు ఉంచుకుంటాడా? పిల్లల మీద తల్లిదండ్రులకు ఎప్పుడు కోపం వస్తుంది చెప్పండి? వారు తప్పు చేసినప్పుడు కోపపడతాడే కానీ ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ తమ బిడ్డల పైన పగ సాధించరండి, పగబోనరండి. కోపపడ్డారు అంటే వారి వలన ఏదో ఆవేదనకు గురయ్యారు, దానిని బట్టే వారికి ఆవేదన, కోపం. ఆ కోపం ఎంతోసేపు ఉండేది కాదండి. మన కళ్ళ ముందు పిల్లలు కొన్ని సందర్భాలలో ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నప్పుడు ఆవేశం ఆపుకోలేక దొరికిన కర్రతోనో బెత్తంతోనో చేతులతోనో వాడిని దండించినప్పుడు ఆవేశంతో కొడతాం. ఆ తరువాత మూలకు పోయి బిడ్డ ఏడుస్తున్నప్పుడు కేవలం కొన్ని నిమిషాల్లోనే మన కోపం అంతా చల్లారిపోతుందండి. మన దెబ్బల వల్ల ఆ బిడ్డ గాయపడి ఒక మూలను కూర్చొని ఏడుస్తుంటే మరలా ఎందుకో వారిని చూచి జాలి, మరలా బిడ్డ దగ్గరికి వెళ్తాం, రా నాన్నరా రామ్మా, మరలా వాళ్ళు ఎత్తుకుంటాం, వాళ్ళు లాలిస్తాం, వాళ్ళు ముద్దు చేస్తాం. ఇంకెప్పుడు కోపం రప్పించకమ్మా నాన్నకి, ఇంకెప్పుడు కోపం రప్పించకు నాన్న, నీకు తెలుసు కదరా నా కోపం, ఎందుకురా నాకు ఇష్టం లేని పని చేస్తావు, నేను నిన్ను కొట్టింది దండించింది నీ మీద కక్షతో కాదురా, ప్రేమతో. నువ్వు కాక నాకు ఎవరున్నారు రా పిల్లలు, నువ్వే కదా నాయనా నా వారసుడు, నా గర్భాన పుట్టినవాడువు కదరా అని తల్లి కానీ తండ్రి కానీ తమ బిడ్డలను సేద తీరుస్తారండి, సేద తీరుస్తారు. దేవుడు కూడా అటువంటి మనస్సు కలిగిన వాడేనండి. దేవుడు కూడా అలాగే ఆలోచించేవాడండి. ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది అనుకుంటున్నారు? ఎంతసేపు ఉంటుందో చూస్తారు ఆయన కోపం?
కీర్తనల గ్రంథం 30వ కీర్తన, మీ దేవుడు ఎంత సహనశీలో, ఆ సహనాన్ని చూపించడానికి భూమి మీదకి వచ్చిన యేసు ఎంత గొప్ప సహనశీలో తెలుసుకోవాలి. కీర్తనల గ్రంథము 30వ కీర్తనలోని 5వ వచనం, ఆయన కోపము నిమిషమాత్రముండును. నిమిషం, కోపం ఎంతసేపు అండి? నిమిషం. కానీ కింద ఇంకో మాట అన్నాడు చూడండి, ఆయన దయ ఆయుష్కాలం. నిమిషం ఎక్కడ, ఆయుష్కాలం ఎక్కడ చెప్పండి? ఒక మనిషి బ్రతికేది 70-80 సంవత్సరాలు ఆయుష్ అయితే సగటున, కోపం ఒక నిమిషం 60 సెకనులు. పరలోకపు తండ్రి ఈ భూమి మీద ఉన్న మనుషులను చూచి అనేక సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా మనుషులు ప్రవర్తిస్తున్నప్పుడు ఏమండి తన కోపాన్ని అణుచుకుంటున్నాడండి ఆయన. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ఏమండి జాగ్రత్తగా వినండి, ఇవన్నీ దేవునికి ఉన్న లక్షణాలు, ఇది దేవుని యొక్క స్వభావం. మరి యేసుక్రీస్తు వారిది ఎవరి స్వభావం అనుకుంటున్నారు? ఈ మాట చదివిన తర్వాత అది చూద్దాం. యేసుక్రీస్తు ఎవరి స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడు? ఏమండి చదవండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, 2వ మాట. నీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించేవాడను కాను నాయన. ఏంటండి దేవునికి తన పిల్లల పట్ల ఉన్న సహనం? తన కోపాన్ని అణుచుకోవడానికి చూపించేదేనండి సహనం. చాలా సందర్భాల్లో మనకి కలిగే చిన్న చిన్ని కోపాలతో పెద్ద పెద్ద నేరాలు చేస్తుంటామండి మనం. చిన్ని కోపం, భార్య ఏదో కాని మాట ఉందని కనబడిన ఎక్కడ ఏ ఆయుధం కనబడుతుందో ఆ ఆయుధంతో అనుకోకుండా తల మీద కొడతాం. అలాంటి సందర్భాలు ఎన్నో జరిగాయి. అనుకోకుండా తలకు గాయం కలగడంతో అక్కడికక్కడే మరణించిన భార్యలు ఎందరో చూస్తాం. ఆ తర్వాత ఆవేశంతో చేసిన తప్పుకు ఎంతగానో బాధపడిపోతాడు. అయ్యో తొందరపడాడు, నేను తొందరపడ్డాని, నేనేదో చెంపదెబ్బ కొట్టానే కానీ అది గోడకు తగిలి ఆమె చచ్చిపోతుందని అనుకోలేదండి అని ఎంతో బాధపడిపోతుంటారు. కారణం, ఒక వ్యక్తి ప్రాణం పోవడానికి గల కారణం చిన్న చిరుకోపం. చాలా చిన్ని కోపం అండి. ఎంతసేపు ఉంచుతారో కోపాన్ని? అందుకే కోపము మంచిది కాదు. దేవుడంతటి వాడే తనలో ఉన్న కోపాన్ని నిమిషం మాత్రమే ఉంచుతున్నాడటండి. మనుషులు ఎంతకాలం కోపడుతున్నారు చెప్పండి? ఒక వ్యక్తి పైన మనకు కోపం వచ్చిందంటే చచ్చినంత వరకు కోపాన్ని పోగొట్టుకోలేని దశలో ఈరోజు మానవ సమాజం ఉందండి. అవసరమా? ఈరోజు సమాజంలో నేరాలు, ఘోరాలు, భయంకరమైన దారుణ కార్యక్రమాలు జరగడానికి కారణం ఏంటో తెలుసా? ఆ కోపాలు, ఆ పగలు, ఆ ప్రతీకారాలేనర్రా. ఎందుకు సహించలేకపోతున్నారు? కొంచెం ఓర్చుకోగలిగితే చాలుగా, కొంచెం భరించగలిగితే చాలుగా. ఎందుకయ్యా ఆవేశం? ఒక మాట అన్నాడన్న కోపంతో కత్తి పెట్టి నరికిన తరువాత నీకు పడే యావజ్జీవ కారాగార శిక్ష. చచ్చినంత వరకు 4 గోడల మధ్య జైలులో నువ్వు నీ జీవితం నలిగిపోతుంటే నీ పిల్లలు అభాగ్యులుగా మారిపోతున్నారు. నీ అనుకున్న వాళ్ళకు నువ్వు చూడకుండా దూరమై చచ్చినంత వరకు ఎక్కడో పరాయి ప్రాంతంలో ఈ సమాజానికి దూరంగా జైలు గోడలలో మగ్గిపోయి చావవలసిందేనండి. ఒక్కసారి వెళ్ళి అడగండి. భయంకరమైన హత్యలు చేసిన వారిని ఒక్కసారి ఇంటర్వ్యూ తీసుకొని మీరు జైలుకు వెళ్ళి ఎందుకయ్యా ఈ పొరపాటు చేశారంటే ఏం చేయమంటారండి? ఆ క్షణంలో కోపాన్ని ఆపుకోలేకపోయాను, ఆ క్షణంలో ఎందుకో నా ఆవేశాన్ని అణుచుకోలేకపోయానండి. దానికి కావాలి సహనం, దానికి కావాలి ఓర్పు. ఒకరు నిన్ను ఒక మాట అన్నప్పుడు ఆ రోజే నువ్వు భరించగలిగితే ఈ దారుణం జరిగి ఉండేది కాదు, నీ కుటుంబం అనాథలుగా మారేది కాదు, నీ జీవితం జైలు ఖైదీగా 4 గోడల మధ్య యావత్ జీవితం గడిపి ఉండేది కాదయ్యా. దానికి కావాలి సహనం, ఓర్పు. అది దేవుడు నేర్పిస్తున్నాడండి. ఈ సమాజానికి దేవుడు నేర్పిస్తున్నాడు. ఒకవేళ మీలో ఎవరికైనా కోపం వస్తే ఆ కోపం ఎప్పటి వరకు ఉంచమన్నాడో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక
చూడండి బైబిల్ విప్పి ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం 26. ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడండి, పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే లోపు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఏమంటున్నాడండి? సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఒకవేళ కోపము నిలిచి ఉంటే నీ జీవితం అన్యాయం అయిపోతుందయ్యా. మానే, కోపం మానే. సాయంత్రం అయ్యేసరికి నీ కోపాన్ని విడిచిపెట్టు. లేదా ఆ రాత్రి పడుకునేటప్పుడు ఏ వ్యక్తి పైన అయితే కోపాన్ని పెట్టుకున్నావో అది పగగా, కక్షగా, ద్వేషంగా, అసూయగా మారి ఒక వ్యక్తిని ఎలా మట్టు పెట్టాలి అన్న దురుద్దేశంతో ఒక నేరాన్ని చేయడానికి నిన్ను పురికొల్పేదనండి కోపం. అందుకే అపవాదికి చోటు ఇవ్వకండి అంటున్నాడు. అపవాది అక్కడే ప్రవేశిస్తుంది. ఆ క్షణమే నువ్వు భరించగలిగితే, సహించగలిగితే నీ జీవితం ధన్యం. ఈరోజు సమాజంలో ఎక్కువగా జరుగుతున్న దారుణాలు, ఘోరాలు ఆ కోపం వల్లేనండి. కోపము మానేయండర్రా. ఆ కోపము మానేయాలంటే సహనం కావాలి. నీకు సహనం, ఓర్పు కావాలి. నువ్వు ఓర్చుకోగలిగితే, సహించగలిగితే నీ జీవితం ఎంతో ఆనందదాయకంగా మారుతుందని దేవుడు చెబుతున్నాడు. ఒక మంచి మాట చూస్తారా? కీర్తనల గ్రంథం 37వ కీర్తనలోని 8వ మాట. 37వ కీర్తనలోని 8వ మాట దేవుడు అంటున్నాడు, కోపము మాను నాయన, నా కుమారుడా, అమ్మ నా కుమార్తె, కోపము మానే తల్లి, ఆగ్రహాన్ని విడిచిపెట్టు, వ్యసనపడొద్దు, అది కీడు కీడు. ఎంత మంచి మాటలు చెబుతుందండి బైబిల్. మత గ్రంథం అంటారా చెప్పండి ఇది? నువ్వు సహించు, భరించు అని చెప్పేది కీడా, మతమా? నీ జీవితాన్ని బాగు చేసేది, నీ కుటుంబంతో సస్యశ్యామలంగా నిన్ను ఉంచేది సహనమయ్యా, ఓర్పయ్యా, దీర్ఘశాంతమయ్యా. అది పరలోకపు తండ్రి అయిన దేవుడికి ఉంది. అదే పుడికి పుచ్చుకున్నాడండి వారసుడైన యేసుక్రీస్తు వారు. దేవునిది ఎటువంటి తత్వమో, దేవునిది ఎటువంటి భరించే మనస్తత్వమో, కుమారుడు కూడా అదే తత్వం కలిగిన వాడని బైబిల్ చెప్పిందండి. హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని మహిమ, ఎవరో? ప్రపంచ సహనశీలి క్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై యుండి, మూర్తిమంతమునై ఉండి, ఆయన తత్వం దేవుని యొక్క తత్వమేనండి యేసుక్రీస్తు వారు. దేవుడు ఎలాగైతే సకల మానవులను చూచి తన కోపాన్ని ఆపుకుంటున్నాడో, ఏమిటి సమాజంలో దుష్టులైన వాళ్ళు ఉన్నారండి, హంతకులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, దోపిడి దొంగలు ఉన్నారు. వీళ్ళందరూ సమాజంలో ఉన్నా ఏమీ జరగలేదు, మేము చాలా ఆనందంగా ఉన్నామని వాళ్ళు ఒకవేళ గడుపుతున్నా తమ జీవితాన్ని, అది కేవలం దేవుని అనుగ్రహం, అది కేవలం దేవుని సహనం వారి పట్ల. దేవుడు దయ చూపిస్తారనండి వారి పట్ల. దేవుడికి కోపం వస్తే ఈ భూమి మండిపోతుందర్రా. ఆయన తలుచుకుంటే క్షణాల్లో ఈ భూమిని బూడిద చేయగలడర్రా. కానీ ఎందుకు ఓర్చుకుంటున్నాడో తెలుసా? సహనశీలండి, సహనశీలి దేవుడు. ఆ దేవుని యొక్క తత్వము మూర్తిమంతము, ఆ దేవుని ప్రతిరూపమేనండి యేసుక్రీస్తు వారు. అదే సహనాన్ని కలిగిన వ్యక్తిగా, కోపాన్ని మానుకున్న వ్యక్తిగా, తన కోపాన్ని అణుచుకున్న వ్యక్తిగా, అనేక మంది నిందలు వేస్తున్నా, కానీ మాటలు ఆయనపై మలుగుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. నువ్వు చేయలేని తప్పు ఒకవేళ ఎవరైనా అంటే వెంటనే విరుచుకుపడే మనం, వెంటనే మాటల ద్వారా దాడి చేసే మనం సహించలేమి, భరించలేమి. అలాంటిది యేసు ఎలాంటిది భరించాడో తెలుసా? మార్కు సువార్త, మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం ఏమండి 3-4 వచనాలు చూడండి ప్రియులారా. యేసుక్రీస్తు యొక్క సహనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 3వ వచనం నుంచి, ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు
ఒకటా రెండా అండి? యేసుక్రీస్తు పైన కాని నేరాలు ఎన్నో మోపుతున్నారండి. అయినా ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. పిలాతు అడుగుతున్నాడు, ఏంటయ్యా యేసు, ఏంటి నీ ఓర్పు? నీ మీద ఇన్ని నేరాలు మోపుతున్నారే, నీ ఉత్తరమేమి చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనిను. అందుకు యేసు ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. ఏమండి, మీరు దొంగతనం చేయకుండా మీరు దొంగ అంటే మీరు భరించగలరా? మీరు వ్యభిచారం చేయకుండా మీరు వ్యభిచారి అంటే మీరు భరించగలరా? మీరు మానభంగం చేయకుండా మీరు మానభంగం చేసిన వాళ్ళు అంటే మీరు భరించగలరా? భరించలేమి. అలాంటిది కాని మాట ఒకడు మనల్ని అంటే భరించలేని మనం యేసు పైన చేయని నేరాలు, ఒక పవిత్రుని పైన నేరాలు మోపుతుంటే, ఎన్నో నేరాలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నెన్ని నేరములు. పిలాతు అడుగుతున్నాడు, నాకు ఈయన యందు ఏ దోషము కనబడటం లేదే. ఆయనేమో నేరస్తుడు కాదన్న సంగతి తెలుసు. ఇన్ని నేరాలు నీ మీద మోపుతుంటే మాట్లాడవేంటయ్యా యేసు, మాట్లాడు. ఆయన ఏ మాట మాట్లాడలేదండి. పిలాతు ఆశ్చర్యపడిపోయాడు. దానికి ఏంటండి? క్రీస్తు సహనానికి పిలాతు ఆశ్చర్యం. నేరాలు మోపుతున్న వీళ్ళందరి పైన నీ కోపం లేదయ్యా? ఏం కోప్పడమంటారు చెప్పండి? వాళ్ళు నా వాళ్ళు నా తమ్ముళ్ళు. నన్ను చంపాలి అనుకుంటున్నారు. నన్ను చంపితేనే కానీ వాళ్ళు పగ చల్లారదు అనుకుంటే చంపనివ్వండి అన్నాడండి. ఏంటండి ఆ సహనం? యేసు తలుచుకుంటే సిలువను తప్పించుకోలేడా? యేసు తలుచుకుంటే సిలువ మరణాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్ళలేడా? వెళ్ళగలడు. కానీ ఎందుకు సిలువ మరణాన్ని అనుభవించాడో తెలుసా? నీ కోసం, నా కోసం, పరలోకమందున్న తండ్రి ఉద్దేశాలు నెరవేర్చడం కోసం. ఓర్పండి, ఓర్పు. ఇన్ని నేరాలు, చెయ్యని నేరాలు ఆయన మీద మోపుతున్నా నిశ్శబ్దంగా మౌనంగా ఎందుకున్నాడు తెలుసా? సహనం. చెయ్యని నేరాలు అతను నెత్తి మీద వేసుకొని అవమానంతో తలదించుకున్నాడండి. మారు మాట్లాడలేదండి ఆయన, బదులు చెప్పలేదండి ఆయన. ప్రపంచ సహనశీలి. అందుకే యేసుక్రీస్తు వారు. కారణం, ఆయన ఓర్చుకోవడానికి గల కారణం, ఆయన మరణం ద్వారా మనకి జీవం, రక్షణ, వాటిని ప్రసాదించడం కోసం. నా చావు ఈ సమాజానికి పరిష్కారము కాబట్టి, నా చావు ద్వారా, నా రక్త తర్పణ ద్వారా ఈ సమాజంలో మనుషులందరూ బ్రతకాలి గనుక నేను చావాలి. ఓర్చుకుని తన ప్రాణాన్ని సిలువ మీద మౌనముగా అర్పించిన మహనీయుడండి ఆయన. ఏమండి, కళ్ళ ముందు కొడుకు దారుణంగా చంపబడుతుంటే, ఏ తండ్రి అయితే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని పరలోకంలో ఒక స్వరాన్ని పలికాడే, ఎవరి కోసం? ఈ యేసు కోసం, ఈ ప్రపంచ సహనశీలి కోసం. నా ప్రియమైన కుమారుడు. ఆ ప్రియమైన కుమారుడు సిలువలకు వేలాడుతుంటే, కొరడా దెబ్బలు చెళ్ళు మనిపిస్తుంటే, శీలలు ఆయన చేతిలో గుచ్చుతుంటే, ముండ్ల కిరీటాన్ని ధరింపజేస్తుంటే, రక్తపు దారులు శరీరము నుండి ప్రవహిస్తుంటే, ఏ తండ్రి ఓర్వగలడు చెప్పండర్రా? మీ కళ్ళ ముందు మీ కుమారుణ్ణి కత్తులతో నరుకుతుంటే ఏ తల్లి, ఏ తండ్రి చూసి ఓర్చుకోగలదు చెప్పండి? ఓర్వలేం, భరించలేం. కానీ దేవుడు ఎందుకు భరించాడో తెలుసా? ఆయన ఎంత గొప్ప సహనశీలండి. కళ్ళ ముందు కుమారుడు అన్యాయంగా బలైపోతుంటే, రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటుంటే మౌనముగా ఉండిపోయాడండి. బాధ లేదనా? తండ్రికి ఆవేదన లేదనా? ఉందండి. ప్రియమైన కుమారుడు చచ్చిపోతుంటే ఎలా ఓర్వగలడండి ఆ తండ్రి? ఓర్చుకున్నాడండి. ఎవరి కోసం ఓర్చుకున్నాడో తెలుసా? ఎవరి కోసం ఓర్చుకున్నాడో తెలుసా? నీ కోసం, నా కోసం, ఈ ప్రపంచ మానవాళి కోసం. ఆహా, తండ్రి సహనశీలి, తండ్రికి మించిన తనయుడు ఇంకా సహనశీలి. మన కోసం అండి. తండ్రి కుమారుల ఓర్పు మన కోసం. కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక బండలు బద్దలు చేశాడు, దేవాలయపు తెరను చింపేశాడు, ఆ దేశమంతటిని చీకటిగా మార్చేశాడు, భూకంపాన్ని రప్పించాడు.
కోపం, దేవుని కోపం. యేసు కన్ను మూసిన మరుక్షణం జరిగినదేంటో మీకు తెలుసు. బైబిలులో బండలు బద్దలయ్యాయి, అతి పెద్ద భూకంపం కలిగింది. ఎందుకు? దేవుడే తలుచుకుంటే యేసు పైన దాడి చేసిన వారిని అక్కడే చంపగలడు. కానీ సహనం, దీర్ఘశాంతం, తన కోపాన్ని అణుచుకుంటున్నాడండి. ఇప్పుడు చదవండరా దేవుని గూర్చి. ఎన్నిసార్లు తెలుసా తన కోపాన్ని అణుచుకుంటున్నాడు ఆయన? ఎన్నిసార్లు తెలుసా? ఒకసారి రెండు సార్లు కాదండి. 78వ కీర్తన 38వ మాట చూడండి. 78వ కీర్తనలోని 38వ వచనం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడు, ప్రేమలోని సంపూర్ణత్వం కలిగిన వాడండి. ప్రేమ ఉంటే నీకు కోపం లేదయ్యా. ప్రేమ ఉంటే కోపం చచ్చిపోతుందయ్యా. ఆ ప్రేమ లేకపోవడంతోనే కోపం రగిలిపోతుంది, పగ రగిలిపోతుంది, ద్వేషం రగిలిపోతుంది. నిజంగా ప్రేమను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి అర్రా. సూర్యుడు అస్తమించే లోపు మీ కోపాన్ని విడిచిపెడితే, ప్రేమతో నీ శత్రువును ప్రేమించగలిగితే, ఎక్కడుంది పగ, ఎక్కడుంది ద్వేషం, ఎక్కడుంది అన్యాయం? లేదర్రా. భరించాలి, భరించాలి. అప్పుడప్పుడు మన హైందవ సోదరులు మాట్లాడుతుంటారే, ఈ భూదేవి భరిస్తుందని. తండ్రి కూడా మనుషులు చేసే భయంకరమైన నీచ కార్యాలు వాటన్నిటిని చూచి బాధ తన హృదయంలో నొచ్చుకుంటున్నాడు. ఎన్నిసార్లు అండి? చదవండి ఇప్పుడు ఆ మాట. ఆయన వాత్సల్య సంపూర్ణుడు, వారిని నశింపచేయక. కోపం వచ్చేస్తుంది. చాలాసార్లు మన కళ్ళ ముందు పిల్లలు తప్పు చేస్తున్నాడు, ఏమండి రేయ్ అని గట్టిగా కేకలు వేస్తాం, పళ్ళు బిగబడతాం అంతే వాళ్ళ మీద, చెయ్యెత్తుతాం అంతే వాళ్ళ మీద. అప్పుడప్పుడు భార్య కూడా తిరుగుబాటు చేస్తున్నప్పుడు కొట్టేదంత కోపం వచ్చేస్తా, కొట్టేయాలనిపిస్తుంది కానీ చెయ్యెత్తి ఆపేస్తాడు. ఎందుకో ఆపేస్తాడు. కారణం సహనం, ఓర్పు. సరే కొట్టకూడదులే పోనీ, కేవలం గద్దించి విడిచిపెడతారు కొంతమంది. దేవుడు ఏమంటున్నాడు? ఆయన వాత్సల్య సంపూర్ణుడు, వారిని నశింప చేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకోకుండా. మనమైతే ఏం చేస్తామండి? ఎవరో ఎప్పుడో ఒక మాట అన్నారని రాత్రనక పగలనక సంవత్సరాల తరబడి కుటుంబాల మీద పగలు పెంచుకున్న వాళ్ళు లేరా మనలో? ఎందుకర్రా పగలు? ఎక్కువగా ఈ రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షనిజం, కుటుంబాలు నరుక్కోవటం, చంపుకోవటం. ముగింపు పలకాలరా వాటికి. సహనం నువ్వు కలిగి ఉంటే, ప్రపంచ సహనశీలి అని యేసుక్రీస్తు జీవితాన్ని నువ్వు చదవగలిగితే, నీ కుటుంబంలో మిగిలిన వాళ్ళైనా ఆనందంగా బ్రతుకుతారయ్యా. కనీసం నువ్వు నీ కుటుంబానికి దక్కుతావయ్యా. ఆవేశాలతో, కోపాలతో నరుక్కుంటూ, చంపుకుంటూ, బాంబులతో పేల్చుకుంటూ వెళ్ళిపోతే ఎవ్వరూ మిగలరయ్యా. వద్దండి. ప్రపంచ సహనశీలి అని యేసు దగ్గర సహనాన్ని నేర్చుకోవాలి. సహనానికి ఆయన పాఠం అండి, సహనానికి ఆయన ప్రతిరూపం అండి. దేవుడు కూడా అందుకే తన పిల్లలైన వారికి సహనాన్ని నేర్పిస్తున్నాడు. నాయన మీరు ఎన్ని తప్పులు చేస్తున్నా ఎంత ఓర్చుకుంటున్నానురా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదురా, పలుమార్లు. తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక పలుమార్లు కోపమును అణుచుకునేవాడు. ఎందుకండి అణుచుకోవాలి? ఏం కోపం చూపించొచ్చుగా, చూపిస్తే పోయేది ఎవరు? పొరుగునున్న తన పిల్లలు. ఆయన కోపము ఉగ్రత రగిలిపోతే కుటుంబాలని ధ్వంసం చేయగలడు ఆయన. కానీ ఉగ్రత వద్దర్రా. దేవుని ఉగ్రత మనకొద్దు. అవసరమైతే ప్రేమను చిగురిద్దాం, సహనాన్ని రగిలిద్దాం, ద్వేషాన్ని చంపేద్దాం. అలా ద్వేషాన్ని చంపగలిగితే, ప్రేమించగలిగితే నిజంగా మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు చాలా ఆనందంగా ఉంటారరా. అందుకే మనస్సులో కోపం ఉన్నప్పుడే ప్రారంభంలోనే దాన్ని తుంచేయండి, చెరిపేయండి. సూర్యుడు అస్తమించేసరికి, ఉదయం అయ్యేసరికి ఎవరి మీద కోపాన్ని పెట్టుకోకండి. వద్దు, కోపపడవద్దు. అదే దారి తీస్తుంది ఒక దారుణానికి. రాత్రిపూట పడుకునేటప్పుడు అనేక దురాలోచనలతో ఒక మనిషిని ఎలా మట్టు పెట్టాలి,
ఆ కోపంతో ఆ వ్యక్తి మీద ఎలా పగ సాధించాలి అనే దురుద్దేశం మనల్ని తినిస్తూ ఉంటుంది, మనల్ని పురుకొల్పుతూ ఉంటుంది నేరం చేయడానికి. ఉద్దర్రా. అందుకే మనం మన పరలోకపు తండ్రి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఎలాగైతే తనలోని కోపాన్ని అణుచుకున్నాడో మనం కూడా మాదిరి వారిని చూసి నేర్చుకుందామర్రా. యేసును చూచి నేర్చుకోవాలి ఈ సమాజం, పరలోకపు తండ్రిని చూచి నేర్చుకోవాలి ఈ సమాజం. తండ్రి దగ్గర చూచి పాఠాలు నేర్చుకుని వచ్చాడండి యేసుక్రీస్తు వారి భూమి మీదకి. అన్నాడా ఆ మాట, నా తండ్రి దగ్గర నేను నేర్చుకున్న ప్రకారము, నా తండ్రి నాకు నేర్పించాడు, చూపించాడు, నేను చూశాను. నా తండ్రిలోని దీర్ఘశాంతాన్ని చూశాను, నా తండ్రి ముఖంలోని సహనాన్ని చూశాను. అందుకే నేను సహనశీలుడుగా ఈ భూమి మీద జన్మించాను. ఆ సహనాన్ని మనం కూడా నేర్చుకోగలిగితే, ఆ సహనాన్ని మనం కూడా మన జీవితాల్లో అలవర్చుకోగలిగితే ఈ సమాజం నిజంగా గొడవలు ఉండవర్రా, ద్వేషాలు ఉండవర్రా, నరుక్కోవడాలు చంపుకోవడాలు ఉండవర్రా. అందరూ ఒకే కుటుంబంగా ప్రేమతో సఖ్యతతో మనమంతా ఆనందంగా జీవించగలమర్రా. ఇంత మంచి జీవితాన్ని దేవుడు ఇవ్వాలి అనుకుంటుంటే శత్రువు అయిన అపవాది మనుష్యుల మధ్య ద్వేషాన్ని రగిల్చి, సహనాన్ని దూరం చేసి, పగను రగిల్చి ప్రతి ఒక్కరికి చేతులకు కత్తులిస్తుంది, నరుక్కోమంటుంది, చంపుకోమంటుంది. ఏమండి, ఇద్దరూ తన కుమారులేనండి. ఒక కుటుంబంలోని తండ్రికి పుట్టిన ఇద్దరు కొడుకులు కత్తులు పట్టుకొని కత్తులు దూసుకొని ఒకరి మీద ఒకరు వెళుతుంటే ఆ తండ్రి మనసు ఎలా ఉంటుంది చెప్పడు? రే ఆగండి నాయనలారా, ఆగండిరా, ఎందుకురా నరుక్కుంటున్నా? వాడు నీ తమ్ముడురా, వాడు నీ అన్నరా, ఎవరిని రా చంపడానికి వెళ్ళిపోతున్నావు? అందులో ఏ ఒక్కరు చచ్చినా కడుపు మండేది కన్న తండ్రికి. ఒక కుమారుని కోల్పోయిన బాధ తండ్రికి. ఆ బాధ కలగకూడదన్న ఉద్దేశంతోనే తండ్రి ఎలాగైతే శాంతిని కోరుకుంటాడో, సహనాన్ని కలిగి ఉండమని ఉపదేశిస్తాడో, పరలోకపు తండ్రి కూడా అదే చెబుతున్నాడండి. ఈ సమాజాన్ని చూచి తట్టుకోలేకపోతున్నాడు, బాధతో రగిలిపోతున్నాడు. అయినా సరే పలుమార్లు తన కోపాన్ని అణుచుకుంటున్నాడు. ఎందుకు అణుచుకోవాలి చెప్పండి? మీకోసమేనర్రా, మీకోసమే తన కోపాన్ని అణుచుకుంటున్నాడు. ఒకళ్ళు అలాగ అణుచుకోకపోతే, అలా అణుచుకోకపోతే ఈ సమాజం ఏమైపోతుంది? దేవుడు ఈ ప్రపంచాన్ని ప్రారంభించిన కొత్తలో, మానవ సమాజాన్ని భూమి మీదకి జన్మనిచ్చిన కొత్తలో, అప్పుడే భూమి మీద మనుషులు విస్తరిస్తున్నప్పుడు సమాజంలో మనుషులు ఎలా మారిపోయారో ఆదికాండం 6వ అధ్యాయంలో చెబుతాడు చూడండి. భూమి మీద నరులను చూచినప్పుడు, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపులలోని ఆలోచన అంతా చెడ్డది అని తెలుసుకున్నప్పుడు తన హృదయంలో నొచ్చుకునేను బాధ. పరలోకపు తండ్రికి తన పిల్లలు దూరం అయిపోతున్నారన్న బాధ, కక్షలతో పగలతో రగిలిపోతున్నారనే బాధ. అందుకే సహనాన్ని నేర్చుకోమంటున్నాడండి, సహనాన్ని కలిగి జీవించమంటున్నాడు అండి. యేసుక్రీస్తు వారు అదే సహనాన్ని భూమి మీదికి వచ్చి చూపినందుకు ఈ సమాజం ఆయన చంపినా, సిలువేసినా, దూషించినా, చెయ్యని నేరాలు ఆయన మీద మోపినా భరిస్తూ ఉన్నాడండి. మనం కూడా నేర్చుకోవాలి. వారిద్దరిని చూచి మనం అనేక సంగతులను నేర్చుకోవాలి, పాఠాలు వారి నుంచి. నా తండ్రి ఎంత సహనశీల, ఆయన పంపిన కుమారుడు ఎంత సహనశీల. మరి క్రైస్తవులుగా మనకి ఎంతమంది మీద పగలు, మనలో కూడా ద్వేషాలు రగిలిపోతున్నాయి. పేరుకు క్రైస్తవులు, క్రీస్తును నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాం, బాప్తీసాలు తీసుకున్నాం, కానీ ఎందరినో చూసి మనకు ద్వేషం, ఎందరి మీద మనకు పగ. నీ సహోదరుని ప్రేమించలేవా? నీ సహోదరుని స్వీకరించలేవా? ఏమండి, మంచి వాళ్ళని స్వీకరించడం గొప్ప విషయం కాదండి. పాపులైన వారిని కూడా స్వీకరించగలిగే మనస్సు నీ దగ్గర ఉందా? అది పరలోకపు తండ్రి మనస్సు, అది నా యేసు సహనశీలి మనస్సు. పాపిని చూచి ద్వేషించి చీ పో అనే మనస్తత్వం నీదైతే, పాపులను చూచి తమ్ముడు మాటల్లో మీరు విన్నారు కదా, ఎవరి కోసం వచ్చాడు భూమి మీదకి ఆయన? ఎవరి కోసం వచ్చాడంటే నిజంగా మంచి మాట చదువునాయన. ఎక్కడ మాట? అపోస్తలుడైన తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం.
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఏమండి, పాపులను చేరదీయకపోతే వాళ్ళు మార్చేది ఎవరు? ఏమండి, రోగులను చేరదీసే వైద్యులు లేకపోతే రోగాలు మానేది ఎలా చెప్పండర్రా? కుష్టి వ్యాధితో బాధపడే వాళ్ళని శుభ్రం చేసే వైద్యులు లేకపోతే వాళ్ళకి రోగం పోయేది ఎలా? వాళ్ళు ఆదరించేది ఎలా? ఈరోజు ఎయిడ్స్ వచ్చిన రోగులను కూడా తృణీకరించకండారా, సమాజంలో ప్రేమించండారా, చేరదీయండారా ఎన్నో ప్రభుత్వం ద్వారా ఈరోజు ఉత్తర్వులు మనం వింటున్నామే, ప్రకటనల్లో. తప్పు చేసిన వాళ్ళని సైతం స్వీకరించమని ఒక ప్రభుత్వమే చెబుతున్నప్పుడు క్రైస్తవులుగా దేవుని నమ్మామని చెప్పుకుంటున్న మనకెందుకర్రా మన సహోదరుల మీద ద్వేషం? ఎవరు మనకు శత్రువులు చెప్పండి? ఎవరు మనకు శత్రువులు చెప్పండి? ఒకవేళ శత్రువులు అనుకున్నా శత్రువులను కూడా ఏమన్నాడు? శత్రువులను కూడా ప్రేమించండి అన్నాడు కదండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించండి అన్నాడు కదండి. శత్రువునే ప్రేమించమని యేసుక్రీస్తు వారు చెబుతున్నప్పుడు నీ సహోదరుని నువ్వు ప్రేమించలేవా? పోని శత్రువే అనుకో, పోని శత్రువుగా అనుకునైనా సరే ప్రేమించయ్యా, సహించయ్యా, భరించయ్యా. సమాజంలో ఎందరో నేరస్తులుగా యేసుక్రీస్తు వారి యొద్దకు నేరస్థాపన చేస్తూ వీళ్ళు పాపులు, దుర్మార్గులు, నీచులు అని మాట్లాడుతున్నప్పుడు యేసు ఎలాంటి మాట పలికాడండి? ఏమండి, యేసు ఎలాంటి మాట, ఎలాంటి సహనాన్ని కలిగి ఉన్నాడు? ఈమె పాపి, వీడు పాపి, వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు చెడ్డవాళ్ళు అంటే యేసు ఎందుకు వచ్చాడు లోకంలోనికి? పాపులను రక్షించుటకు. క్రీస్తు యేసు వారు లోకానికి సహనశీలిగా భరిస్తూ వచ్చాడండి వాళ్ళందరినీ. ఆ పాపులను పిలవడానికి వచ్చాడండి ఆయన. పాపులను పొమ్మంటారేంటి? వీరు పాపులని చెప్పి దూరం పెడతారేంటి? ఏమండి, మీకు జబ్బు చేసినప్పుడు హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళతామే, పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి ప్రమాదవశాత్తు వెళుతున్నప్పుడు ప్రమాదం వచ్చిందని వెళుతున్నందుకు అక్కడ ఎవరైనా నిలబడి వద్దు మీరు హాస్పిటల్కి రాకూడదంటే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? అయ్యా ఎలాగైనా సరే ఈ రోగిని కాపాడండి, ఈ ప్రమాదం నుంచి తన ప్రాణాన్ని నిలబెట్టండి అని ప్రాధేయపడతారే. అలాంటిది ఈ సమాజంలో నేరాలు చేసిన వాళ్ళు, దుర్మార్గులైన వాళ్ళు, పాపులైన వారు ఉన్నారు. ఎవరు మంచివాళ్ళు చెప్పండి? అలాంటి పాపులైన వారిని ఎందుకు హక్కును చేర్చుకోలేకపోతున్నారు? ఎందుకు స్వీకరించలేకపోతున్నారు? కారణం మీకు వాళ్ళ మీద కోపం, వారంటే మీకు ద్వేషం. అది కాదండి దేవుని మనస్సు, అది కాదండి దేవుని యొక్క మంచి బుద్ధి. సుబుద్ధి అంటే ఎలా ఉందో బైబిల్ చెప్తుంది చూడండి రా. సామెతల గ్రంథం ఒక మంచి మాట. సామెతల గ్రంథం దేవుడు రాయించిన మాట, యేసును గూర్చి రాయిస్తున్న మాట. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం ఏమంటున్నాడు చూడండి. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టివారికి ఘనతనిచ్చును. ఒకవేళ ఎవరైనా నీ కళ్ళ ఎదుట నేరం చేశారని తెలిస్తే క్షమిస్తే నువ్వు గనుడవయ్యా. తప్పులు క్షమించుట అట్టివానికి, క్షమించే వ్యక్తికి ఏంటి? ఘనత. ఈరోజు యేసుక్రీస్తు వారు ఎందుకు శకపురుషుడయ్యాడో మీకు తెలుసా? ప్రపంచంలో ఉన్నతంలో అయిన జాబితా అంతటిలో ప్రప్రథమ స్థానం దక్కింది ఎవరికో తెలుసా? ఏమండి, ఎవరికండి? యేసుకి ఎందుకు దక్కాలి? యేసుకి ఎందుకండి దక్కాలి? కారణం ఏముంది యేసులో? ఏముందండి యేసులో? క్షమించే మహాగుణం. ఎందుకంటే క్షమించే గొప్ప గుణాన్ని కలిగిన వాడు యేసు. ఏమండి, ఒక వార్తను మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. ఏంటో తెలుసా? యేసుక్రీస్తును గూర్చి ప్రపంచం లెక్కలు గట్టి యేసును గూర్చి ఏమందో ఒక్కసారి మరి చూడాలి మీరు. ఇందులో ఏమనుందా వార్త? చూసారా? మానవ చరిత్రలో అత్యంత ప్రధానమైన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు.
ఎందుకు యేసుక్రీస్తు మానవ చరిత్రలోని అసలు మనుషులైన వాళ్ళు భూమి మీద పుట్టితే ఆ చరిత్రలో అత్యంత ప్రధానమైన నెంబర్ 1 వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. దేనికండి యేసుక్రీస్తు వారికి మొదటి స్థానం దక్కింది? సహనం, ప్రేమ, క్షమాగుణం ఆయనలో ఉందండి, ఆయనలో ఉంది. అందుకే ఇప్పుడు చదవండి ఆ మాట, ఎంత మంచి మాట. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. నీకు ఒకడు మంచి బుద్ధి ఉంటే ఓర్చుకుంటావు. నీ బిడ్డ తప్పు చేశాడు, నువ్వు నరుకుతావా? వాడిని చంపుతావా? లేదే. ఆ బిడ్డను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తావే, అది సుబుద్ధి. ఇంకేమంటున్నాడు? తప్పును క్షమించుట అటివానికి ఘనత. అలా నేరాలు చేసిన వారిని క్షమించటంలో యేసుక్రీస్తు వారు మొదటి స్థానంలో ఉన్నాడు. గనుకనే శక పురుషుడయ్యాడు, ఘనుడయ్యాడండి ఈరోజు సమాజంలో. గొప్ప వ్యక్తిగా ఆయన అత్యంత ప్రధానమైన వ్యక్తి. ఎందుకో తెలుసా? తప్పులు క్షమించటంలో ఆయన ఘనుడు గనుక. ఒకరోజు నేరం చేసిందని వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఆయన ఎదుట నిలువబడితే నేరస్థాపన చేసి ఈమె వ్యభిచారము చేసుచుండగా మేము చూసాం. తప్పు చేసింది ఈమె, నేరం చేసింది ఈమె, ఈమె శీలం చెడిపోయింది, ఈమె వ్యభిచారి అని మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారి ముందుకు తీసుకొచ్చి నిలబడినప్పుడు యేసు మొదట ప్రశ్నించింది ఆమెను కాదండి, నేరాలు మోపిన వారి పట్ల చూశాడు. చూసి ఏమన్నాడు? ఆ మాట మీరు చూడాలి. యేసుక్రీస్తు వారిని పరీక్షించాలని, యేసుక్రీస్తు వారిని శోధించాలని, తప్పు పట్టాలి అని ఒక నేరస్తురాలైన పాపాత్మురాలైన స్త్రీ తప్పు చేసింది. ఆమె వ్యభిచారే కావచ్చు. వ్యభిచారం చేయుచుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని యేసుక్రీస్తు వారి ముందు నిలబడితే యేసు ఆమెను చూచి ఆమెతో మొదట మాట్లాడలేదు, కానీ ఆమెను తీసుకొచ్చిన వారితో మాట్లాడుతున్నాడు. ఏమని? యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం వారా. మొదట వాళ్ళు చెబుతుంటే పట్టించుకోలేదు ఆయన పట్టించుకోకుండా నేల మీద వంగి ఏదో రాస్తున్నాడు. ఎందుకంటే నేరాలు చూపించడం ఈ సమాజానికి అలవాటు. ఈయన చెడ్డవాడు, ఈమె చెడ్డది అని చెప్పడం ఈ నేరాన్ని ఈ సమాజానికి అలవాటు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు, ఘనుడు ఆయన. తప్పులను క్షమించుట సుబుద్ధి, ఘనత. అందుకే ఘనుడు ఏమని సెలవిస్తున్నాడో చూడండి. వారాయన పట్టు వదలక మొదట పట్టించుకోలేదు, కానీ వీళ్ళు పట్టు వదలక పదే అడుగుతున్నారు. ఏం చేయమంటావు? వీడిని నేరం చేసింది, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలి కదా, నువ్వేమంటావని అడుగుతున్నారు యేసుక్రీస్తు వారిని. అప్పుడు యేసన్న మాట ఏంటో తెలుసా? ఆయన తల ఎత్తి చూచి ఎవరిని చూచాడు? అందులో మనం ఎలాంటి వాళ్ళు అండి? ఎవరైనా తప్పు చేస్తూ దొరికిపోతే ముందు వాళ్ళని చూస్తామండి. ఏం జరిగింది? ఈరోజు మనుషులు ఎందుకంటే ఎక్కువగా న్యూస్ ఛానల్ చూస్తారు. ఎక్కడ ఏ తప్పులు జరిగాయి, ఎక్కడ ఏ నేరాలు జరుగుతున్నాయి. ఒక నేరస్తుని చూచిన వెంటనే వాడేదో చెడ్డవాడని, దుర్మార్గుడని ఈ సమాజంలో ఒక వార్త వెలువడేసరికి వాడిని ఎంత నీచంగా చూస్తున్నావయ్యా. వాడు నిజంగా చేశాడో లేదో నీకు తెలియదే, వాడు నేరస్తుడో కాదో నీకు తెలియదే, అయినా ఎందుకు వాడిని ఆ దృష్టితో చూస్తున్నావు? అది లోకం, ప్రేమ లేని లోకం, ద్వేషించే లోకం. కానీ యేసు సహనశీలిగా, తప్పులు క్షమించే ఘనుడుగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన ఎద్దుకు వారిని ఎవరైతే తీసుకుని వచ్చారో ఆమెని వారితో సమాధానం చెప్తున్నాడు. తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయండి. ఏమన్నాడండి? మీలో వ్యభిచారము చేయని వాడు రాయి వేయండి అన్నాడా? అసలు మీలో పాపము లేనివాడు రాయి వేయండి అన్నాడా? ఈమె వ్యభిచారం చేసింది కాబట్టి మీలో చాలా మంది వ్యభిచారం చేయని వాళ్ళు ఉండొచ్చు. కనుక యేసుక్రీస్తు ప్రయోగించిన మాట, ఒరే మీలో వ్యభిచారం లేని వాడు రాయి వేయండి రా అనలేదు, మీలో పాపము లేనివాడు రాయి వేయండి రా అన్నాడు. పాపం అంటే అబద్ధమాడటము పాపమే, కోపపడటము పాపమే, అన్యాయంగా మాట్లాడటము పాపమే, దొంగతనము పాపమే, హత్య పాపమే, వ్యభిచారము పాపమే. పాపము కింద అనేకమైన వస్తాయి. కనుక నువ్వు ఏ విషయంలో మంచివాడివి చెప్పు, కానీ నువ్వు పాపము లేకపోతే చెయ్యని వాడివి అయితేనే నువ్వు రాయి వేయాలి అన్నాడు. అప్పుడు ఏం జరిగింది? ఒక్కడైనా మిగిలాడా? లేరే. నేరస్థాపన చేసిన వాళ్ళందరూ ఒకరి వెంట ఒకరు చల్లగా జారుకొని వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత పాపం తప్పు చేసిన ఆమె తలదించుకుని చేసిన నేరాన్ని ప్రభువు ముందు
తన అంగీకారాన్ని తెలుపుతూ అవమానంతో తలదించుకుంటున్నప్పుడు ఆమెతో యేసు పలికిన మాట ఏంటో తెలుసా? తల ఎత్తి మరలా చూచేసరికి వీళ్ళెవ్వరూ లేరు, ఆమె ఒక్కతే నిలబడింది. అప్పుడు ఆమెతో ఏమంటున్నాడు? అమ్మా, ఎక్కడమ్మా వీళ్ళు? ఏమని పిలుస్తున్నాడండి ఆమెని? వ్యభిచారము చేయుచుండగా పట్టబడిన ఈమె నేరస్తురాలు, ఒక వ్యభిచారిని చూచి యేసుక్రీస్తు వారు ఆమెలో తనకు జన్మనిచ్చిన ఒక తల్లిని చూడగలిగాడు అంటే ఏంటండి ఆ క్షమాగుణం? ఏంటండి ఆ ప్రేమతత్వం? అందుకే తప్పులు క్షమించుట ఒకనికి ఘనత. తప్పులు క్షమించినప్పుడేనే నువ్వు గొప్పవాడు అవుతావు. ఈరోజు ఈ దేశానికి జాతి పిత మహాత్ముడు ఎందుకు అయ్యాడో తెలుసా? ఈరోజు మనం మార్చుకునే నోట్ల పైన కూడా ఎందుకు ఆయన బొమ్మ ముద్రించారో తెలుసా? ఎందరో స్వతంత్ర సమరయోధులు ఉన్నారు, కానీ ఆయన బొమ్మ ఎందుకు ముద్రించారో తెలుసా? కర్కశంగా అతన్ని కాల్చి చంపిన గాడ్సే చంపాడు. చంపినప్పుడు గాంధీ మహాత్ముడు ఆయనతో ఏమన్నాడు తెలుసా? తన చుట్టూ ఉన్న వారిని చూచి ఏమన్నాడు తెలుసా? వీడిని చంపకండరా, విడిచిపెట్టేయండి, క్షమించి. తనను చంపిన వ్యక్తిని చూచి క్షమించమన్నాడే అని అన్నాడు గనుకనే ఈరోజు ఈ దేశమంతా గర్వించే ఘనుడయ్యాడండి మహాత్ముడు. ఘనత వచ్చింది. తన పట్ల చేసిన నేరాన్ని క్షమించగలిగాడు గనుకనే ఘనుడయ్యాడు ఈ దేశానికి. ప్రపంచంలో ప్రతి మనిషి చేసిన తప్పును క్షమించాడు గనుకనే ప్రపంచ సహనశీలి, ప్రపంచ ఘనుడయ్యాడండి యేసుక్రీస్తు వారు. దేవుని పిల్లలారా, అందుకే ఆయన ఘనుడయ్యాడు. నేరం చేసిన వాళ్ళని చూసి చేశారో లేదో తెలియకుండా పదే పదే నేరస్తులని చెప్పడం ఘనత కాదర్రా. నువ్వు నిజంగా గొప్పవాడవైతే, తండ్రిలోని సహనం నీలో ఉంటే క్షమించి ప్రేమ చూపించి ఘనుడువాక గొప్పవాడిగా మారిపోతావు. ప్రేమను చూపించి, దయను చూపించి, క్షమించి నువ్వు ఘనుడవు కావాలి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 9వ వచనం. నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామమును బట్టి నా కోపమును మానుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తం నీ విషయంలో నన్ను బిగబట్టుకొనుచున్నాను. ఏంటండి ఆయన సహనం? ఈరోజు సమాజంలో చేసిన నేరాలు చేస్తున్న వాళ్ళందరినీ చూచి దేవుడు ఎంతమందిని చంపాలి, ఎంతమందిని తన చట్టం ద్వారా హతమార్చాలి, కానీ ఎక్కడైనా మారుతారేమో, ఒక అవకాశం, ఒక మాట విని మనిషి మారుతాడేమో అని ఎదురు చూస్తూ క్షమతో, దయాగుణంతో, జాలి గుణంతో ఎదురు చూస్తున్నాడండి ఆ తండ్రి. ఆ ఎదురు చూసే తండ్రికి నీలో మార్పు కావాలి, నీలో ద్వేషం మానుకోవాలి, నీలో సహనాన్ని పెంచుకోవాలి. ఎలా? ఒక్కసారి చూడు నా యేసుని. లైట్స్ ఆఫ్. పాపం ఉంటే స్వర్గం లేదులే, పాపుల కొరకై యేసే రక్తమిచ్చాడు, సర్వలోకానికి నిన్నే చెప్పమన్నాడు. పాపుల కొరకై యేసే రక్తమిచ్చాడు, నమ్మిన వారే ప్రకటించాలనన్నాడు. క్రీస్తునందు ఉన్న వారికే శిక్షే లేదు. యేసే లేకుంటే పాపమే పోదులే, పాపం ఉంటే స్వర్గం లేదులే. పోలీసులు రాక్షసుల కంటే క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న మహిళలను దారుణంగా హింసిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. బీహార్ పోలీసులు మరోసారి తమ క్రూరత్వాన్ని చాటుకున్నారు. పాట్నాలో మహిళా బ్రిగేడ్ కార్యకర్తలను దారుణంగా హింసించారు. పోలీస్ క్రౌర్యాన్ని ప్రశ్నించినందుకు ఎముకలు విరగ్గొట్టారు. నెల రోజుల క్రితం ఇద్దరు మహిళల పట్ల స్థానిక సీఐ అసభ్యంగా ప్రవర్తించాడు. కీచక పోలీసును సస్పెండ్ చేయాలని మహిళా బ్రిగేడ్ ఆందోళనకు దిగడమే పాపంగా మారింది. లాఠీలు విరిగిపోయే వరకు చితకబాదారు. పోలీస్ రికార్డుల్లోకి ఎక్కారు, మీద పడ్డారు. చేసిన తప్పులకు పశ్చాత్తాపడ్డ వ్యక్తులు నేరాలకు, దారుణాలకు దూరంగా ఉండి సామాన్య జీవితాన్ని గడుపుతున్నారు.
చాలా విధాలు పోయానండి, నేను చాలా నష్టపోయాను. జీవితేతర ఖైదీలు కూడా మరి అక్టోబర్ జాతి పితామహుడు గాంధీ జయంతి తరఫున మరి ఈసారి జీవో వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ 1000 కళ్ళతో ఇక్కడ వీళ్ళకంటే వారి బయట ప్రపంచంలో భార్య పిల్లలు లక్షల కళ్ళతో ఎదురు చూశారు. కానీ రానందున ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు కూడా చాలా బాధకు లోనయ్యారు. మాకు జీవో వచ్చేటువంటి అవకాశం కల్పించి అక్టోబర్ 2 అయిపోయినందున వచ్చే 26 జనవరికి అయినా ఎలాంటి నిబంధనలు లేకుండా 7 సంవత్సరాలు శిక్షా కాలం పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క ఖైదీకి గవర్నమెంట్ రిమిషన్తో పాటు కల్పిస్తూ చిన్న జీవితేతర ఖైదీలకు కూడా సగం శిక్ష అయిన వారిని కూడా విడుదల చేయాలని మీ తరఫున గవర్నమెంట్ వారికి ఖైదీ నేరం చేస్తే చట్టమే వదలదు, నేరం రుజువైతే మనిషే విడువడు. మనిషిని దోచేవాడే నేరస్తుడు అయితే ఆ నేరం చేసిన మనిషిని శిక్షించుటలేదా? మనిషిని దోచేవాడే నేరస్తుడు అయితే ఆ నేరం చేసిన మనిషిని శిక్షించుటలేదా? బెయిలే దొరకక జైలే విడువక చేసిన నేరానికి శిక్షలే నా యేసువలే క్షమించే వారెవరు లేరులే. యేసే లేకుంటే పాపమే పోదులే, పాపం ఉంటే స్వర్గం లేదులే. సృష్టిని ఇచ్చింది మనిషికి దేవుడే, బ్రతుకును ఇచ్చింది మనిషికి దేవుడే. సృష్టిని చేసిన దేవుడే లేడనడం నేరం, ఆ దేవుని నమ్మకపోటాది కూడా నేరం. సృష్టిని చేసిన దేవుడే లేడనడం నేరం, ఆ దేవుని నమ్మకపోటాది కూడా నేరం లేదులే. దేవుని పిల్లలారా, యేసు రాబట్టే సహనాన్ని నేర్పించాడు, క్షమను నేర్పించాడు, ప్రేమను నేర్పించాడర్రా. మతాన్ని బోధించలేదు గాని ప్రతి మనిషి నడవవలసిన సన్మార్గాన్ని ఈ సమాజంలో నేర్పించాడు. అందరూ సహోదరులను చెప్పాడు, అందరే ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అన్నాడు, అందరినీ ప్రేమించమని చెప్పాడర్రా. ఆ సహనాన్ని నేర్చుకోవడానికి ఎందుకర్రా మనకి అడ్డుగోడలు? యేసు చెప్పింది మేము ఎందుకు చేయాలి, యేసు చెప్పిన మాటలు మేము ఎందుకు వినాలి అని ఈ సమాజం ఒక తప్పుడు చూపుతో చూస్తుందేమో. కాదర్రా, చూడకండి. ఆయన చెప్పిన మహా మాటలు, మంచి మాటలు, ఈ సమాజానికి మేలు చేసే మాటలను మనం స్వీకరించాలి. అదే క్రైస్తవులతో చెబుతున్నాడు. అదే క్రైస్తవులతో ఈరోజు క్రైస్తవులపై ఎన్ని దాడులు జరుగుతున్నా క్రైస్తవులు ఎందుకరా తిరుగుబాటు చేయటం లేదు? ఎందుకరా ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసి, ఏమండి ఏ వర్గం మీదైనా ఏమైనా దాడి జరిగితే బస్సులు తగలబెడతారు, ప్రభుత్వ ఆఫీసులకు నిప్పంటిస్తారు, ఎన్నో అరాచక కార్యక్రమాలు జరుగుతాయి. కానీ ఈరోజు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక చర్చలు పగలగొడుతున్నా, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నా క్రైస్తవులు ప్రేమతో ప్రార్థిస్తున్నారు, సహిస్తున్నారు, భరిస్తున్నారే కానీ ఏ ఒక్కరిపైన చర్యలు ఏమంటారు దాన్ని దాడి చేసే చర్యకు పాల్పడలేదండి. కారణం యేసు ఏమి నేర్పించాడో తెలుసా? సహనం. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక చూడండి ప్రియులారా. పౌలు అంటున్న అద్భుతమైన మాట 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 19-20 వచనాలు. ఇవేనండి మాటలకు ఆదర్శాలు, ఇవేనండి ఆదర్శాలు. చదవండి. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 11వ అధ్యాయం 19-20 వచనం. మీరు వివేకులయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. సహించండర్రా. ఇంకా ఒకడు మిమ్మల్ని దాస్యమునకు లోపరిచినను, ఒకడు మిమ్మల్ని మృంగివేసినను, ఒకడు మిమ్మల్ని వశపరుచుకునను,
ఒకడు తను గొప్ప చేసుకునునను, ఒకడు ముఖము మీద మిమ్మును కొట్టినను మీరు సహించుచున్నారు. ఎందుకు సహిస్తున్నారు క్రైస్తవులు చెప్పండి? సహనశీలి అని యేసు దగ్గర పాఠాలు నేర్చుకున్నవాడు క్రైస్తవుడు గనుక. అందుకే మీ సహనాన్ని సకల జనులకు తెలియజేయనీయుడి అన్నాడండి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం నిన్న చదువుకున్నాం. మీ సహనం, మీ ఓర్పు, త్యాగశీలి అయిన త్యాగమూర్తి అయిన యేసు దగ్గర నేర్చుకున్న పాఠాలను ఈ సమాజానికి చెప్పాలి. అందుకే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు నేర్పిస్తున్న గొప్ప పాఠం చూడండర్రా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ప్రభు రాక సమీపించి ఉన్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండండర్రా. క్రైస్తవ సోదర సోదరీమణులారా, మీ హృదయములను సిద్ధపరచుకునడి. నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికగా మాదిరిగా పెట్టుకోండి. నీకన్నా ముందు బైబిల్లో రాయబడిన ఎందరో, ఎవరు వాళ్ళు? ఏమంటున్నాడండి? ప్రవక్తల శ్రమానుభవం. ఎందరినో రాళ్లతో కొట్టి చంపారు, ఎందరినో కత్తులతో నరికి చంపారు. క్రీస్తును ప్రకటిస్తున్నందుకు ఎందరినో దారుణాతి దారుణంగా హింసించి చంపారు. కుటుంబాలనే సర్వనాశనం చేసింది ఆనాటి సమాజం. కానీ వాటన్నిటినీ ఓర్చుకుని క్రీస్తు పక్షాన నిలువబడిన మహాసంతతండి బైబిల్లో రాయబడిన చరిత్ర వీరులు, చరిత్రకారులండి వాళ్ళు. వారి శ్రమానుభావను ఓపికగా మాదిరిగా తీసుకోండి అంటున్నాడు. సహించిన వారిని ధన్యులను అనుకొనుచున్నాము కదా. సహించిన వాడేనండి ధన్యుడు. యేసుక్రీస్తు వారు సహించారు గనుకనే ధన్యులు, ధన్యులు, ధన్యులు. అందుకే పౌలు గారు ఒకనాడు క్రీస్తు పక్షాన, క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఒక స్టెఫెను రాళ్లతో కొట్టి చంపబడ్డాడు, ఒక యాకోబు కత్తితో నరకబడ్డాడు. దేనికండి క్రైస్తవులు తమ ప్రాణాలను త్యాగం చేశారు? యేసు చూపించిన మార్గంలో మాదిరిగా తమ జీవితాలను పెట్టుకొని ఎన్నో బాధలు, ఎన్నో హింసలు, ఎన్నో కష్టాలు అనుభవించి ఈ సమాజంలో యేసు చూపించిన ప్రేమను నింపుతున్నారండి. ఆ బాధలు ఎలా ఉంటాయో మీరు వెళ్ళిపోయే ముందు చివరిగా ఈ పాటలో చూడండి. లైట్స్ ఆఫ్, లైట్స్ ఆఫ్. శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. మన కోసం యేసు ఆ సిలువలో బలి అయినాడు. యేసు కల్వరిపై మరణించి లేచాడని ప్రకటించు సోదరా. అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. నీకివ్వాలనుకున్నాడా పరలోకం, దూతలకెన్నడూ లోపరచేయలేదు. పరలోకం పొందాలని పోరాటం చేసి ధైర్యంగా మారింది ఒక దూత నీ కోసమే. నీకివ్వాలనుకున్నాడా పరలోకం, దూతలకెన్నడూ లోపరచేయలేదు. పరలోకం పొందాలని పోరాటం చేసి ధైర్యంగా మారింది ఒక దూత నీ కోసమే. పడద్రోయబడెను ఈ భూమిపై బహుక్రోధంగా
ఉంచాడు నీపై, పాపంలో పడవేసెను నిన్ను, పాతాళానికి పంపాలని నిన్ను, బహుక్రోధంగా సింహం వలె గర్జించేను. బలి అయినాడు యేసు కల్వరిపై, మరణించి లేచాడని ప్రకటించు సోదరా. అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. హింసలు పొందారు, హతసాక్షులుగా సాక్ష్యం పొందారు, పరదేశులు ఉన్నారు, ఎదురు చూస్తున్నారు, పరలోకం పొందాలని ఉన్నారు మన కోసమే. దేవుని నమ్మి హింసలు పొందారు, హతసాక్షులుగా సాక్ష్యం పొందారు, పరదేశులు ఉన్నారు, ఎదురు చూస్తున్నారు, పరలోకం పొందాలని ఉన్నారు మన కోసమే. రంపములతో కోయబడినారు, కొరడాలతో కొట్టబడినారు, దేవునికై ప్రాణాలిచ్చారు, చావైతేనే లాభం అన్నారు, బహుక్రూరంగా శ్రమ పొంది మృతి నొందారు. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు ఎవరు తమ బ్రతుకులో, పోరాటం నీకు అపవాదితో, ఎదిరించాలి నీవు ప్రతివాదితో, పరలోకం పొందాలని ప్రకటించు సోదరా. అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో, మన కోసం యేసు ఆ సిలువలో బలి అయినాడు యేసు కల్వరిపై, మరణించి లేచాడని ప్రకటించు సోదరా. అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. లైట్స్ ఆన్, లైట్స్ ఆన్. దేవుని పిల్లలారా, చూశారు కదా మీ కళ్ళ ముందు ఉన్న ఒక అమాయకుడు ఎలా బలైపోయాడు. ఆయన నమ్మిన క్రైస్తవులను చెప్పుకున్న వాళ్ళు ఎంత దారుణంగా తమ ప్రాణాలను ఇచ్చారు. ఎవరి కోసం అండి? ఎవరి కోసం? ఈ సమాజం కోసం, ప్రతి మనిషిని దేవుడుగా మలచటం కోసం, ప్రతి మనిషిని సన్మార్గంలో నడిపించడం కోసం అండి పుట్టింది క్రైస్తవ్యం. మత మార్పిడుల కోసం కాదండి, ద్వేషం నింపడానికి కాదండి, అన్యాయాన్ని సమాజంలో పెంచడానికి కాదండి, సమాజంలో ప్రతి మనిషిని దైవంగా మలచడానికేనండి ప్రారంభమైంది క్రైస్తవ్యం. దానికి ఆరంభకుడు క్రీస్తు. అందముగా ఉన్న ఆయన ముఖం కొరడాలతో కొట్టబడుతున్నప్పుడు, చీలిపోతున్నప్పుడు, ఆయన చర్మం తూట్లు తూట్లుగా పగిలిపోతున్నప్పుడు ఎందుకండి ఆయన అలా మారిపోయాడు? ఎందుకండి అంత బాధను సహించాడు ఆయన? నీ ముఖం మీద ఒక చిన్న మొటిమ వస్తేనే 10 సార్లు 10 క్రీములు రాస్తావే మొటిమ పోవడానికి. నీ ముఖం అందంగా కనబడాలి అనే ఉద్దేశంతో, ఏమండి, ఈ సమాజానికి నీ అందాన్ని చూపించడానికి ఆ అందం కోసం ఎన్ని ఫేషియల్స్, ఎన్ని బ్యూటీ పార్లర్లు, ఎన్ని బ్యూటీ క్రీములు వాడుతావే ఒక చిన్ని ముఖము మీద ఒక చిన్న మొటిమ కోసం. అలాంటిది ముఖమంతా గాయాలమయంగా ముండ్ల కిరీటంతో ఎందుకండి ఆయన మారిపోయాడు? చదవండి, చివరిగా ఈ మాట వెళ్ళిపోదురు గాని. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి ప్రియులారా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2-3 వచనాలు. అతడుకు స్వరూపమైనను సొగసైనను లేదు,
మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా. అతని యందు స్వరూపము లేదు. అతను తృణీకరించబడ్డాడు. ఈ సమాజంలో యేసు మనుష్యుల వలన విసర్జింపబడిన వాడుగా, వ్యసనక్రాంతుడుగా, వేదన అనుభవించిన వ్యక్తిగా, మనుషుడు చూడనొల్లని వాడుగా, ఆయన దేహమంతా రక్తపు టేరులు ప్రవహిస్తూ రక్తపు ముద్దగా ఆయన శరీరం మారిపోతున్నప్పుడు ఎవరండి చూడగలరు? ఏమండి, అదే ప్రాంతంలో నీ కుమారుడు ఉంటే భరించగలవా? నీ కళ్ళ ముందు లారీ కింద నీ కుమారుడు పరిచితికిపోయి అవయవాలన్నీ విడిపోతుంటే, చచ్చిపోయే చావు దశలో ఉంటే ఏ గుండె భరించగలదు చెప్పండి? కానీ యేసుక్రీస్తు వారు అంత దేనాతి దేనంగా చంపబడుతున్న సిలువలో ఎందుకు ఆ పరలోకపు తండ్రి సహించాడో తెలుసా? ఆయన పొందిన గాయముల వల్ల మీకు స్వస్థత కలగాలని. 8వ వచనం, అన్యాయపు తీర్పు అండి. ఒక అన్యాయంగా ఒక మంచి వ్యక్తి మీద చెయ్యని నేరాలను వేసి అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడ్డాడండి. సిలువకు కొనిపోబడ్డాడు. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొట్టబడును కదా. మీ వాడు కదండి ఆయనకి బాధ. నువ్వు చేసిన చేతులతో ప్రతి తప్పుడు కార్యక్రమం కోసం మేకులు చేతుల్లో దించబడ్డాయి. నువ్వు నడిచిన ప్రతి తప్పుడు నడక కోసం ఆయన 2 కాళ్ళు శీలలతో దిగగొట్టబడ్డాయి. నువ్వు పడుకునే ప్రతి ప్రక్కటై తప్పుడు పరక కోసం ఆయన ప్రక్కలో బల్లెపు పోటు. నీ ఆలోచనలతో నువ్వు చేసే ప్రతి తప్పుడు ఆలోచన కోసం ఆయన తల మీద ముళ్ళ కిరీటం. చివరికి ఆయన దేహం అంతా గాయాలుమయం. ఎందుకు మారిపోయిందో తెలుసా? మన కోసమండి ఆ బాధను ఓర్చుకున్నాడు. ఒక తల్లి బిడ్డను కనడానికి ప్రయాసపడుతున్నప్పుడు సిస్టర్ చెప్పేది ఏంటో తెలుసా? అమ్మా, కొంచెం ఓర్చుకో తల్లి, పండంటి బిడ్డ నీకు రాబోతుంది. అలాంటిది దేవుని కోసం కొన్ని లక్షల కోట్ల మంది బిడ్డలను ప్రసవించడం కోసం యేసుక్రీస్తు సిలువలో బాధను ఓర్చుకున్నాడండి. సహనశీలి, ప్రపంచ మనుషులందరి రక్షణ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన ప్రపంచ సహనశీలండి ఆయన. ప్రపంచ సహనశీలి. ఓకే, రేపు రండి అద్భుతమైన ముగింపు మాటలు విందాం బైబిల్ నుంచి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ కుమారుడిని యేసును మా కొరకు ఎంత దారుణంగా చంపుకున్నారు నాయన. అంటే మమ్మల్ని ఎంత ప్రేమించారయ్యా. యేసు కన్నా ఈ లోకాన్ని మీరు ఎక్కువగా ప్రేమించారు కనుకనే ఆయన బలి చేశారు. అవును తండ్రి, మీ ప్రేమ అపురూపమైనది. మీ సహనం అపురూపమైనది, అనంతమైనది నాయన. అటువంటి సహనాన్ని నేడు ఆయన నమ్ముకున్న క్రైస్తవులు కూడా కలిగి పగలు, ద్వేషాలు, కోపాలు మాని ఒకరినొకడు ప్రేమిస్తూ సహిస్తూ భరించగలిగే మనస్సును నీ పిల్లలకు దయచేయండి. ఇదిగో వెళుతున్నారు, దూర ప్రాంతాల నుంచి వచ్చారు, క్షేమంగా ప్రేమతో వారి గృహానికి వాళ్ళు చేర్చండి. రేపటి దినము మరలా మీ శ్రేష్టమైన మూల్యమైన మాటలు, మమ్మల్ని బలపరిచే మాటలు వినగలుగుటకు మీ కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం కోసం సహకరించిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోవలసిందిగా మరొకసారి విజ్ఞాపన చేసుకుంటూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి సహనశీలి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండు నడిపించునుగాక.